1 by 1 కంక్లూజ్ తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. సో ఏంటి శేఖర్ రెడ్డి గారు, వారానికి ఒక నియోజకవర్గమా ఎట్లా, అంటే వారానికి ఒక జిల్లానా? వారానికి ఒక జిల్లా సార్. ఓకే, ఆ జిల్లాలో 7 నియోజకవర్గాలు 7 రోజులు కాదండి, వారంలో 2 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు బుధ గురు ఏదైతే 2 రోజులు ఉన్నాయో ఆ 2 రోజులు జిల్లాలో ఉండడం జరుగుతుంది. మరి మిగతా రోజులు పార్టీ కేంద్ర కార్యాలయం లేకపోతే పార్టీకి సంబంధించిన అంశాలు ఉంటాయండి. ఓకే, వారంలో 2 రోజులు జిల్లాకి కేటాయించడం జరుగుతుంది సార్, జిల్లా పర్యటనలు. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో కూర్చుంటారు ఆయన, జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరినీ అక్కడ పిలిపించి మాట్లాడుకుంటారు, అంతే కదా సార్? అదే నేను చెప్పండి, కార్యకర్తలతో నేరుగా భేటీ ఉంటుందండి. ఎంతమంది మాట్లాడతారు సార్? అంటే మీకు 40% ఓట్లు పడ్డాయి కదా దాదాపు, అంటే లక్షల్లో ఉంటారు కదా, ఎంతమందితో మాట్లాడతారు? ఎంతమందితో మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో మీరు చూడబోతున్నారు కదా. ఎందుకు తొందర తినబోతూ ఎందుకండి రుచి గురించి అడగటం? అంటే ఏంటి, ఎల్ఈడి స్క్రీన్ పెడతారా లేకపోతే ఎట్లా సార్? అంతర్గత చర్చలా ఈ ప్రజలకు తెలుస్తాయా, ప్రజలకు తెలియకూడదు? తినబోతూ రుచి అడగడం ఎందుకండి? పాపం ఆయన జనసేన ఆయన మాట్లాడుతూ పాపం మా నాయకులకి కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకెవరికి క్షమాపణ చెప్పాల్సిన పనిలా మమ్మల్ని కాళ్ళు రెత్తుకునేలాగా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఏ రోజుకి ఇలా గర్వంగా ఎత్తాం, ఎందుకంటే మా ఎజెండా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జెండా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, మా భుజాన ఎవరి జెండాలు మోపించి మమ్మల్ని జెండా కూలీలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. మా నోటి నుంచి వేరే పార్టీ ఎజెండా రానిచ్చి మమ్మల్ని వేరే పార్టీకి ఊడిగం చేయించాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడినా మా భుజాన ఒకే జెండా, మా నోటి నుంచి ఒకే ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు మాకెవరికి క్షమాపణ చెప్పలేదండి. క్షమాపణ చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు ఎవరికైనా క్షమాపణ చెప్పాలి. పాపం ఎన్నో రోజుల నుంచి కష్టపడిన వాళ్ళకి ఎవరికి ఈరోజు పదవులు రాలేదు కాబట్టి. ఎస్, ఇంకో మాట అండి, ఫైనల్ గా చెప్తున్నా, కంక్లూడ్ చేయండి, సమయం లేదు. జనసేన వాళ్ళు కూడా కొంచెం ఆయన దాదాపుగా 10-15 సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చాను అది ఇది అని చెప్పారండి. 52 పేజీల డాక్యుమెంట్, 52 పేజీల డాక్యుమెంట్ కావాలంటే పీడిఎఫ్ బ్రహ్మనాయుడు గారికి మీకు పంపిస్తారు, రామకృష్ణ స్వామికి పంపించండి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు గాని, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ అని గాని, ఏదైతే అధికారుల పేర్లు గాని ఎక్కడైనా మెన్షన్ అయినట్టు చూపింది మాట్లాడదాం. ఊరికే ఆంధ్రజ్యోతి ఈనాడులో అచ్చేయడం, ఆడ కూర్చొని వేరే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్ గా ఇక్కడ చిన్న లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. ఇందాకేమో ఈనాడు ఆంధ్రజ్యోతిలో చదువుతున్నాను, ఎమ్మెల్యేలు దందాలు చేస్తారని అన్నారు. మరి ఇక్కడ ఆదాని గారి విషయంలోనేమో ఈనాడు ఆంధ్రజ్యోతి మీద వాళ్ళ చదివి మీరు మాట్లాడుతున్నారు అన్నారు. అంటే ఇదేంటి నాకు అర్థం కాల. మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఒక రకంగా. సార్ నేను చెప్పేది ఒకసారి ఆగండి, మీరు ఆగితే నా సమాధానం చెబుతా. సో మీరు చేసే అవినీతి ఎక్కడే రాస్తున్నారు, మా మీద బండలు అక్కడే వేస్తున్నారు అని చెబుతున్నాం మేము. ఓకే రైట్. మీరు ఫైనల్ గా సార్ ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తాను సార్. ఎన్నిసార్లు చెప్పిన అభివృద్ధి లేదు అనే పదం వీళ్ళకి ఊత పదం అయిపోయింది సార్. సార్ రామకృష్ణ స్వామి ఒకసారి వినండి స్వామి, 15,000 సచివాలయాలు, 15,000కు పైగా ఆగండి సార్, 15,000కు పైగా రైతు భరోసా, విలేజ్ క్లినిక్స్, నాడు నేడు ద్వారా 42,000 స్కూల్స్ డెవలప్మెంట్, నాడు నేడు ద్వారా ఆసుపత్రులు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు. సార్ గుర్తుపెట్టుకోండి, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఉన్న ఒక ఎయిర్పోర్టు, 1,00,000 కోట్లుగా పైగా పెట్టుబడులు గ్రౌండ్, వీటి ద్వారా 3 లక్షల ఉద్యోగాలు, 3.5 లక్షల ఎంఎస్ఎంఈలు, వీటి ద్వారా 30 లక్షలకు పైగా ఉద్యోగాలు. కేవలం సార్ రెన్యూవబుల్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల ఒప్పందాలు, వాటి ద్వారా 80,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యే. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసే ఎన్టీపీసీ ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఉందో అది కూడా మేము తీసుకొచ్చిందే. విశాఖ సమ్మిట్, ఆగండి సార్, విశాఖ సమ్మిట్ లో సార్ ఇంకొక విషయం, జిఎస్డిపిలో 4వ స్థానం, పేదరిక నిర్మూలనలో పేదరిక నిర్మూలనలో 7% నుంచి మేము ఈరోజు 44% వచ్చాం. పేదరికం నిర్మూలించాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాం, రాష్ట్ర ఆదాయం పెంచాం. కానీ మీరు చేస్తుంది ఏందయ్యా? కేవలం అమరావతి కోసం 30,000 కోట్ల పైచులకు అప్పులకు వెళ్తున్నారు. ఈ రోజు ప్రపంచ బ్యాంక్ నుంచి 14,800 కోట్లు, నాబార్డ్ అండ్ హడ్కో వీడి దగ్గర నుంచి 16,000 కోట్ల రూపాయలు అప్పులకు వెళ్తున్నారు. కేంద్ర మీ ప్రభుత్వం అధికారం వచ్చి 5 నెలలు కాలేదు, 30,000 కేవలం ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా తీసుకొస్తున్నారు. రుణాల ప్రభుత్వం, అప్పుల ప్రభుత్వం చేసుకుని మీరు మమ్మల్ని అంటారు. ఒక్క నిమిషం సార్ 1 మినిట్ మస్తాన్ రావునికి ఒక్క మాట సమాధానం చెప్పాలి ప్లీజ్. మస్తాన్ రావునికి ఒక్క మాట సమాధానం చెప్పాలి. సో ఎమ్మెల్యేలుగా మాట్లాడట్లేదా? అసెంబ్లీ సమయంలో తాడిపత్రి చంద్రశేఖర్ గారు పెట్టింది ఏంటండి? ప్రెస్ మీట్ కాదా?
మాలూరు ఎమ్మెల్యే గారు పెట్టిందండి, ప్రెస్ మీట్ కాదా? ఏదైతే మీరు చెప్తున్నట్టు పాడేరు ఎమ్మెల్యే పెట్టింది ఏంటంటే ప్రెస్ మీట్ కాదా? మేము ప్రెస్ మీట్లు పెట్టలేదా మా ఎమ్మెల్యేలు? రైట్, అంటే జగన్ గారు పక్క నుండి ప్రెస్ మీట్ పెట్టలేదు అనేది వారి అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టించలేదని. అవును సార్, ఒక విషయం ఎక్స్క్లూజివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్స్క్లూజివ్ గా ఎవరు పెడతారండి? పవన్ కళ్యాణ్ గారు ఎక్స్క్లూజివ్ గా ప్రెస్ మీట్ పెడతారు. డిప్యూటీ హోమ్ మినిస్టర్ శేఖర్ రెడ్డి గారు సమయం లేదు, బండి గారు రామకృష్ణ గారు సార్ సమయం లేదు, దయచేసి ఆగాలి. రామకృష్ణ శేఖర్ రెడ్డి స్వామి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు, లేకపోతే పలానా నాయకులు తీసుకోలేదు అన్నారు, కానీ మీ ప్రభుత్వంలో ఎవరు తీసుకోలేదని మాత్రం అనలేదు. ఖచ్చితంగా తీసుకున్నారని చెప్పి అన్ని రిపోర్ట్స్ కంపెనీల దగ్గర మీరు అలా లంచాలు తీసుకుంటుంటే కొత్త ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేశారనుకున్నారు? 30 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారని చెప్పి కొత్త నెంబర్ ఒకసారి రికార్డు కనీసం దాని మీద కిక్కులు చెప్పమంటే పవన్ కళ్యాణ్ గారేమో కిక్కులు మనకున్నా ఉంటారు, మీ ఎంపీలేమో కిక్కులు మనకున్నా ఉంటారు. ఇదే ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడారు, అయిపోయింది. రామకృష్ణ గారు చేసి 5 ఏళ్ళు అలా టైం పాస్ చేశారు. రామకృష్ణ గారు వాళ్ళ నాయకుడు ఎవరికి వాళ్ళ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలాగా మా నాయకుడు ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడని అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అయితే క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి తప్ప కార్యకర్తల దగ్గరికి వెళ్తే రాష్ట్ర అభివృద్ధి జరగదు. మీ నాయకుడిని అసెంబ్లీలో కూర్చోబెట్టింది రాష్ట్ర అభివృద్ధి కోసం. మీరు ఎక్కడ పడితే అక్కడ వెళ్తే కుదరదు. ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకుని తర్వాత ఏదైనా చేయండి. మీకు అప్పు చెప్పిన బాధ్యతని కంప్లీట్ చేయండి. అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలోకి వెళ్ళి మరి అప్పుడు చేయాల్సినటువంటి ప్రజా సంక్షేమం కోసం పోరాడాల్సింది మొట్టమొదటి అసెంబ్లీలో, తర్వాత రోడ్ల మీదకి రండి, లేకపోతే మీ కార్యకర్తలను కలవండి. కార్యకర్తల దగ్గర ఘోష పెట్టుకుంటే సరిపోదు, ప్రెస్ మీట్లలో కాదు. మీకు కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి బాధ్యత అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాల్సింది పోయి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే కుదరదు కదా. ప్రజలకి బాణి వినిపించాల్సిన అసెంబ్లీలో, రికార్డెడ్ ఉండేది అసెంబ్లీలో. ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు అసెంబ్లీలో అసలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి అసెంబ్లీకి రాకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి కొత్త రికార్డ్స్ ఇట్లా టెలివిజన్ లో మాట్లాడి కొత్త స్టాటిస్టిక్స్ తీసుకొస్తే ప్రజలు ఎవరు నమ్మరు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. 32 లక్షల ఉద్యోగాలు అంటారు ప్రైవేట్ ప్రతి సంస్థ దగ్గర మీరు కంక్లూడ్ చేయండి. రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలను కలిసేందుకు వారు జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. సో దాంట్లో తప్పేమీ లేదు అనేది వారి యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తారా? వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన కలుస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి. కాకపోతే అంటే ముందు ప్రజలు వాళ్ళకి అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీ చట్టసభలకు వెళ్ళమని, చట్టసభలకు వెళ్ళిన తర్వాత ఏదైనా అంటే వెళ్ళకపోతే రాజీనామా చేయమంటారా వాళ్ళని? ప్రజల తరపు పోరాడాల్సింది మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, లేకపోతే మరి పార్టీలు వైసీపీ ప్రభుత్వానికి ఉంది. అలాంటిది ఏమి చేయకుండా ఊరికిన ప్రజల దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది, కార్యకర్తల దగ్గరికి వెళ్తే ఏమి రాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోకుండా అసెంబ్లీలో చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయారు. మళ్ళీ అబద్ధపు ప్రెస్ మీట్ లో ఎన్నైనా అబద్ధపు చెప్పొచ్చు. ఇందాడు శేఖర్ రెడ్డి స్వామి గారు చెప్పినట్టు కొత్త స్టాటిస్టిక్స్ తీసుకొచ్చారు, నేను ఎప్పుడు వినలేదు. మరి 32 లక్షలు ప్రైవేట్ సంస్థలు కాపు నేస్తం కింద 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2,000 కోట్లు, మొత్తం 10,000 కోట్లు ఇస్తామన్నారు. దాని మీద కంక్లూడ్ చేయండి ఒక సింగిల్ వర్డ్ తో ప్లీజ్. 10,000 కోట్లు ఇచ్చింది అన్నది హాస్యాస్పదం. కాపు కార్పొరేషన్ లో 10,000 కోట్ల వారు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేది హాస్యాస్పదం. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో స్టాటిస్టిక్స్ అర్థం కావట్లేదు. మరి బయట దేశాలకు వెళ్ళేటువంటి కాపు విద్యార్థులకి అందరూ గొగ్గోలు పెట్టారు గత 5 ఏళ్లు. వాళ్ళకి మొదటి సంవత్సరంలో మీరు అధికారంలో ఉన్నారు, రికార్డులు చెక్ చేసుకోమంటున్నారు. ఆర్థిక శాఖ రికార్డులు చెక్ చేసుకుంటే మొత్తం బయటకు వస్తే 10,000 కోట్లు ఇచ్చామంటున్నారు. రైట్.